సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అతి పురాతనమైనటువంటి విశిష్ట కలిగినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు ఇలాగే ఆలయ నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిపేటువంటి దసరా ఉత్సవాల్ని మరింత వైభవంగా మరింత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక నూతనంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎటువంటి రాజకీయాల ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా సమాలోచనలు చేసి వారందరి నిర్ణయాలను తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు వారందరి ద్వారా పెద్ద ఎత్తున రాబోయేటువంటి దసరా ఉత్సవాలను మరింత వైభవంగా జరిపేటువంటి ఆలోచనతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వనమ నరేంద్ర గారు, అలాగే జనసేన పార్టీ నుంచి నాయకులందరితో పాటు మా సోదరుడు సాగర్, అలాగే మిత్రులు ఈరెంటి వరప్రసాద్ బాబు గారు, సిటీ బస్ బాబు గారు, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా 1-2 సార్లు కూర్చొని మాట్లాడుకొని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడి సోదరుడికి కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా, ఎందుకంటే ఈరోజు ఆలయ ఏదైతే 103 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా దీంట్లో ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటువంటి క్రమంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీకి అధ్యక్షుడు ఉన్నటువంటి బాబు గారు, సిటీ బస్ బాబు గారు ఎంతో ఓర్పుతో ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. సార్, ఈ ప్రోగ్రామ్ సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించి కమిటీ సభ్యులు ప్రకటించరాదండి. భారత్ మాతాకి జై. 103 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రులకి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ యొక్క ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం అందరికీ కూడా ఆనందంగా. మరి దసరా ఉత్సవాలు అనగానే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మరి గుంటూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలు జరపడం మనం నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది భక్తులు వచ్చి కుంకుమ పూజతో పాటు అనేక రకాల పూజల్ని సేవా కార్యక్రమాలు అన్నదానం కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది. వాటిలో కూడా అందరూ మతాల అతీతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి మరి సెంటర్ దాకా కూడా రోడ్లు బాగాలేదు. అమ్మవారి ఊరేగింపు జరపాలన్నా అలానే భక్తులు రావాలన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బంది నుంచి ఇవ్వగానే ఎమ్మెల్యే నసీర్ గారు తక్షణమే మున్సిపల్ అధికారులతో అధికారులతో మాట్లాడి ఈ రోడ్డుని ఇచ్చే కార్యక్రమం చేసడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మరి గుడికి కావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు గత కంపెనీలన్నీ ఏర్పాటు చేసినా కూడా మరి విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు వాతావరణం అనేక సమస్యలు ఉన్నా కూడా మరి ఉత్సవ కమిటీ ఏర్పడగానే తక్షణం ఆ యొక్క వాటి మీద దృష్టి సారించి వాటిని మేము ఎమ్మంటే చేపడతాము, ఆ యొక్క భక్తులకి అసౌకర్యాలు కల్పించకుండా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అట్లానే భక్తులు ఊటో నుంచి వచ్చే వాళ్ళకి ఈ పూణే రోడ్డు మీద వచ్చి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ లైటింగ్, అక్కడ బస్సుల సౌకర్యాలు, శానిటేషన్ ఇబ్బంది కూడా లేకుండా కూడా ఉత్సవాన్ని తెలియజేయడం. అలానే చలవై కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ కూడా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం. అలానే ఎమరీ దగ్గర నుంచి ఇక్కడ దాకా అమ్మవారి గుడి దాకా ఏదైతే రవాణా సౌకర్యానికి ఇబ్బంది పడుతున్నారో ఆటోలు కానీ లేదా కార్స్ కానీ వాటిని కూడా గుడి ముందు దాకా వచ్చే ఏర్పాట్లు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి నేను చేస్తానని కూడా చెప్పడం కూడా బాగుంటుంది, ఆనందంగా ఉంది. ఈ యొక్క ఉత్సవాల్లో ఈ యొక్క భక్తులు పాల్గొని
అమ్మవారి కృపకి పాత్ర కావాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో బాగా చేయాలని ముందు జరగని విధంగానే ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయని కూడా తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆర్యవేక్షలతో పాటు పెద్దలందరూ కూర్చొని రాజకీయాలకు అతీతంగా చేయడం కూడా హర్షించదగిన విషయం. ధన్యవాదాలు. పవన్ ఇద్దాం. ఇప్పుడు వచ్చేది వాయిస్ ఇంత ఇచ్చింది. రాజకీయాల అతీతంగా ఉత్సవ కమిటీ అంటే నాకు అర్థం కాలేదు. దసరా ఉత్సవాల వరకు ఇలా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గుంటూరు నగరం ఆరంగ్రహంలోని కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు రాబో రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఇంత ముందు లేని విధంగా జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు మన మొహమ్మద్ నజీర్ గారు అభిలాష్ మేరకు వారు మా అందరూ ఆదివాసీ పెద్దలు కానివ్వండి, పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న ఆదివాసీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చర్చించి ఒక 54 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంత ముందు ఎన్నడూ లేని విధంగా ఘనంగా జరగాలని చెప్పి వారి కోరిక మేరకు ఏదైతే వారు ఎంపిక చేసిన సభ్యులందరం కూడా మేము వారి కోరిక తీర్చుకుంటున్నాం. అట్లాగే వారు మాకు ఒక రిపోర్ట్ చేశారు. ఈ సంవత్సరం చేశారు కాబట్టి రోజులు అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు, బాగా చేశారని చెప్పుకుంటారు. ఈ కమిటీ తరఫున మీరు గుడికి ఒక ప్రత్యేకంగా స్థిరంగా ఉండేట్టు ఒక పని చేయాలి అని చెప్తే దాంట్లో గుడికి అవసరమైన జనరేటర్ ని వారు ఏర్పాటు చేయాలని వారు చెప్పారు. అట్లాగే గుడికి సంబంధించిన మౌలిక వస్తువులు కూడా కల్పించాలి. దానికి మీ కమిటీ తరఫున మీరు చేయాలి. చేస్తే అందరి పేరు ఉంటుందని చెప్పారు. వారి ఆదేశాల మేరకు అట్లాగే జనరేటర్ కానీ మౌలిక సదుపాయాలు కానీ మా కమిటీ తరఫున ఏర్పాటు చేద్దామని చూస్తున్నాం. అట్లాగే ఇంకొక ముఖ్య ఉద్దేశం అట్లాగే సందేశం కూడా మా కమిటీ సభ్యులందరికీ కూడా అట్లాగే నగర ప్రజలందరికీ కూడా ఒకటే చూస్తున్నాం. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం నవరాత్రి రోజు అమ్మవారికి సేవ చేయడానికి ముఖ్య ఉద్దేశం అదేనండి. ఈ కమిటీలో లేని వాటికి కూడా సేవ చేయడానికి ముందుకు రావచ్చు. వారికి అవకాశం కల్పిస్తాం. ఏంటంటే కేవలం జంబో కమిటీ అని కాకుండా కేవలం కొంతమందితో కమిటీ ఇస్తే వారు బాధ్యతగా ఉండాలి. అట్లాగే ఆ బాధ్యత ప్రకారం ఎవరైనా సేవ చేయడానికి ముందుకు వచ్చినా పార్టీలకు అతీతంగా ఆదివాసీ ముందుకు వస్తే వారికి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలియజేస్తూ మాకు కమిటీని వేసినందుకు మొహమ్మద్ అలీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దసరా నవరాత్రులు అంటే రాష్ట్రంలో గుర్తొచ్చే ముఖ్యంగా రెండవది మూడవది మన ఈ నవరాత్రులు రంగరంగ వైభవంగా జరగాలని మన నదీర్ గారితో పాటు కుటుంబ నాయకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దుర్గం యొక్క ప్రభుత్వం ద్వారా నిర్మితమైన ఈ కమిటీ చాలా బాగా చేస్తుందని అందరికీ మన్నలు పొందుతారని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ మిత్రమైనది. మహిళలు కూడా చాలా కమిటీలో ఉండి వాళ్ళందరూ కూడా సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళ సేవలు కూడా మిగతా వాళ్ళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మహిళల పిల్లలందరూ కూడా కోరుతాం. కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవి నవరాత్రులకు సంబంధించినటువంటి ఉత్సవానికి దసరా ఉత్సవాలకు కమిటీ 2024 సంవత్సరానికి వీరెడ్డి గురుప్రసాద్ బాబు గారు చైర్మన్ ఉంటారు. అలాగే కోట వెంకటేశ్వర కన్వీనర్ ఉన్నాడు.
కారంశెట్టి లోకేష్ మహిళ గారు కన్వీనర్, అలాగే గంగి రాంబాబు గారు మరొక కన్వీనర్, శ్రీనివాసరావు గారు ఒక కన్వీనర్, నెడుమాన సురేష్ గారు ఒక కన్వీనర్, దేవశెట్టి సురేష్ గారు ఒక కన్వీనర్, వైసారి మంది గారు ఒక కన్వీనర్. 8 మంది మెయిన్ కమిటీలో ఉంటారు. వారికి అటాచ్మెంట్ గా ఉత్సవ కమిటీ లాగా మిగతా 46 మంది ఉంటారు. 54 మందితో ఈ కమిటీ, ఈ 54 మంది రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాటు పూర్తిగా ఇప్పుడు నిర్ణయించారు. మొత్తం 56 మంది. 54 సైన్స్ ఉన్నాయి. పేర్లన్నీ చదవాలా? వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. మొత్తం మీరే కదా, నేను చదివేదే ఉంది, నాకు అర్థం కావట్లా అన్నాను. చదవాలి. బయట అంటే మాలాంటి చదువుతాం అయిపోయిన తర్వాత. చిత్రం వెల్మా సూర్య విజయంగా వలివేట వెంకట నాగమణి తొండవడ వెంకటాకర్ లోపల్లి దుర్గా ప్రసాద్ మాజీ ప్రధాని తొమ్మిది వాసుదేవరావు యవ్వాలి ఎంతదేవి గారు పిఆర్వి శ్రీదేవి గారు అమరావతి ఇందిరా గారు బెంగళూరు రాజకుమారి శ్రీనివాసరావు గారు తొట్టెపల్లి శ్రీనివాసరావు గారు కోటాకేరు కోటాల సతీష్ గారు రమేశ్వర గోపాల్ గారు వైశేఖి కిషోర్ గారు నర్వాల కోటి మహేష్ గారు పార్వతి రంజిత గారు జనపతి కుమార్ గారు దత్తూరు గారు పోలిశెట్టి పదవి గారు పోలిశెట్టి పదవి గారు ఆలపండి అనిల్ గారు అంతర్గతి సురేష్ బాబు గారు ఉమ్మడి శెట్టి శ్రీనివాస్ గారు తల్ల మనోజ్ గారు గువ్వ వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయి పవన్ జోగిపల్లి కన్నయ్య గారు కన్నడ సింగ్ గారు పట్టిరెడ్డి సాంబశివరావు గారు చంద్రశేఖర సాంబశివరావు గారు ఎక్కల నాగభూషణ గారు నేరేళ్ళ శ్రీనివాసరావు గారు కేవీ సురేష్ కుమార్ రంగా మురళీకృష్ణ గారు గజువ రంగారావు గారు అనవపల్లి శ్రీనివాస్ సముద్రాల జనార్దన్ గారు పల్లం సత్యనారాయణ గారు నమ్మలోకి చంద్రబాబు గారు దొరిశేఖర వెంకటేశ్వర గారు మామిడి సురేష్ గారు వైశాఖి సతీష్ గారు చామంతి గోపాలకృష్ణ గారు పల్లపోలి సంతోష్ గారు లక్ష్మీ సంధ్యారాణి గారు
మొత్తం 40 మెంబర్స్ కమిటీస్ ఉంటాయి. మొత్తం 80 మందితో మన సేవలు కమిటీ ఏర్పాటు చేశారు. మన కమిటీ మీద పెద్ద బాధ్యత పెట్టారు. మన ఎంతో ఒత్తిడి వచ్చినా కూడా వారికి ఈ పేర్లు మాత్రమే సెలెక్ట్ చేసి వీళ్ళు సేవ చేస్తారు చెప్పి వారు ఫీడ్బ్యాక్ తీసుకొని చేసేందుకు మన మీద పెద్ద బాధ్యత పెట్టారు. కాబట్టి వారి నమ్మకాన్ని మనం ఒప్పు చేయకుండా వారు ఊరికి కూడా ఆనందంగా చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ అంటే మీటింగ్ చేసిన మన శాశ్వత సభ్యులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ప్రవీణ్ గారు ప్రస్తుతం గారి సహకారంతో 54 మంది కమిటీ సభ్యులుగా చేయాలి. వీళ్ళు కాకుండా పేరు లేకుండా చదువు లేకుండా ప్రత్యేక వాళ్ళు ఎవరైనా సరే వారి గురించి వచ్చి సేవ చేయడం సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా స్వాగతం చెబుతున్నాను. ఇది ఆనందం అయిపోయింది. 54 మందితో పనిచేసిన తర్వాత అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. పరిధి చేసుకొని చదువులో వాళ్ళకి మాట్లాడేట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. గతంలో అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల విమర్శలు కూడా వెళ్ళిపోతాం. అది ఈసారి ఇలాంటి విమర్శలకి కావలేక ఒకరి పనిలో అది సేవ చేయగానే అనుభవంగా మీరందరూ పనిచేయాలని ఈ యొక్క గట్టి కాకుండా ఎవరైనా వచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కనుక్కొని ఈ కోవిడ్ కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. అందరూ కూడా కలిసి గట్టిగా ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేసుకుంటూ మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉత్సవాన్ని బాగా చేసినప్పుడు అలానే మనం ఎక్కడికైతే మనం ఈ యొక్క చంద్రాలు కనిపిస్తుంటే వాటికి సమన్వయంతో మాట్లాడుకొని చేసుకోవాలి. సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క 5 ఉద్యోగంతో పాటు విగ్రహాన్ని కూడా దీంట్లో పనిచేయాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు. ఇప్పుడు సిటీ అందరికీ ఒక ముఖ్య కంపెనీ ఏంటంటే మీరు ఎక్కడికైనా డొనేషన్ చందాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంత ముందు జరిగిన విధంగా రసీదు అనేది ఉండదండి. మీరు పేరు మీద తీసుకోండి కాబట్టి తీసుకొచ్చి ఆఫీస్ లో ఉంటాము మా కంపెనీ. అలాగే కూడా చెప్పారు దాకా నజీర్ గారు సెకండ్ పెట్టుకున్నారు. ఆదాయానికి మౌలిక వసతులు కల్పిస్తున్నారని అది కూడా అలా 80,000 వేసుకున్నాం మా తరఫు. అలాగే కమిటీ మెంబర్స్ కూడా ప్రతి చదవడం జరిగింది. ఒక్కొక్క కమిటీ మెంబర్ 25,000 మీరు ఇస్తే మనం గుడికి గుర్తుండిపోయేగా ఒక ఏర్పాటు చేద్దామని చెప్పి అయితే డొనేషన్స్ కూడా ఇంకో ఒక్కొక్క నెంబర్ 1 లక్షల రూపాయలు ఉద్యోగం చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ గా పెట్టుకున్నాం. అంటే 2 లక్షలు ఉద్యోగం చేయాలని ఇంట్లో టార్గెట్ పెట్టుకుంటే మనం కష్టపడి ఎంతవరకు సాధించాం. కాబట్టి ఈ సభ్యులందరూ కూడా ఈ సూచనలు గుర్తుపెట్టుకొని చెప్పినట్టు ఎవరైనా సరే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ వయసు కానీ మన సేవలకి తీసుకురండి. లేదు అభ్యర్థం లేదు. ఇక్కడ మీరు కమిటీ మెంబర్స్ వాళ్ళు కమిటీ మెంబర్స్ కాదు ఏమవుతుందో గుడిలో కానీ ఇది అనే ఆలోచన అనేది పెట్టుకోవద్దు. ఎవరు సేవ చేయకుండా అమ్మవారు సేవ చేయకుండా ఉన్నాము. ఎవరైనా వచ్చినా కూడా మీరు తీసుకోండి. తన సేవలో వాళ్ళు భాగస్వామ్యం చేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇస్తే పెట్టినందుకు మీ అందరూ కూడా అమ్మవారికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశాన్ని మీరు నవీంచాలి.
నేను అమ్మవారి ఎదిగి 20 నెలలు యాక్టీవ్ దసరా చాలా గ్లాస్ తెలియదండి. ఈసారి నేను ఏమిటి ఉంటాను మీరు చాలా గ్లాండ్గా చేసి అంటే ఎమ్మెల్యే గారికి తర్వాత డాక్టర్ మన కంపెనీ వాళ్ళకి లబ్ధి పెడతాను. ఎప్పుడు తెలుగు నుంచి మన పనులు చేసేటప్పుడు ఈ సంవత్సరం నేను పెడుతున్నాను అంటే నా చేతిలో ఏమి ఉంటుందంటే భవిష్యత్ దాన్ని శాంతి చేస్తాను. అది ఎమ్మెల్యే గారు ఆపలేదు వాళ్ళ ద్వారా నేను ప్రొసీడ్ అవుతాను. మనకి ఎంత వీక్ అయినా తీసుకొని వస్తాను. చాలా తక్కువ పూర్తి జరగాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ఆదేశాలకు అనుకుంది గవర్నమెంట్ నుంచి కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారి గురించి గవర్నమెంట్ కి మనే చేస్తా ఉంటుంది. కాబట్టి మనం కూడా గవర్నమెంట్ నుంచి కూడా మనం 20 లక్షల రూపాయల మంది మనం తీసుకొచ్చి కార్యక్రమం చేస్తామని చెప్పి ఆదేశించారు. ప్రకారం మన డిఓ గారు గవర్నమెంట్ కార్యక్రమం మొదలు పెట్టారు. కాబట్టి అది కూడా ఉంది. ఇంకా మనం ఘనంగా చేసుకున్నాం. ఇప్పుడు మన శాసనసభ్యులు మహమ్మద్ అజీర్ గారు మాట్లాడతారు. అందరూ కూడా కాబట్టి వివరిస్తున్నారు. మీరందరూ కూడా మంచి ఆలోచనతో గతంలో కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ జరిగాయి. దేవి నవరాత్రులు 30,000 రూపాయలతో ఘనంగా అనేక పర్యాయాలు ఆదాయానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం ఘనంగా చేయడం జరుగుతాం. ఈసారి కూడా పెట్టి చేసేటువంటి విధంగా మీరందరూ కూడా మంచి ఆలోచనకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కలిసి మంచి ఆలోచన ఎప్పుడు కూడా ఉపవాసం చేస్తారు. కానీ దానికి ముఖ్య తర్వాత ఎలా ఆలయంలో సంబంధించినటువంటి విషయాలు అలాగే ఉంటాయి. కానీ ఈసారి ఈ కమిటీ నేను ఆలోచించేది ఏంటంటే మీరందరూ కూడా ఏదో ఒక విధంగా నవరాత్రికి సంబంధించినటువంటి ఉత్సవాలు ఎంత ఘనంగా చేస్తారో అదే విధంగా దేవాలయంలో సంబంధించినటువంటి విషయాలు ఎలా చేస్తారు ఆలయానికి కూడా దేవాలయానికి సంబంధించి ఏదో పని తప్పనిసరిగా గుర్తింపు వచ్చినటువంటి ఎంత ఫండ్స్ వస్తాయో ఆ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా చేస్తారో ఈ కమిటీ నా ఆలోచన ఏంటంటే ఆ కార్యక్రమం చేసి ఆలోచనతోనూ మర్చిపోతారు. పోయినసారి కూడా ఘనంగా చేశారు. కానీ ఇప్పుడు కార్యక్రమాన్ని చెప్పుకుంటాము. కానీ వాళ్ళు చేసినప్పుడు ఏదో వచ్చేసి చేశారు గుర్తుండిపోయింది. అలాగే ఈసారి మీరు తెచ్చేటువంటి ఫండ్స్ తో ఎక్కడో ఒక టెంపుల్ మార్పు కనిపిస్తారు. ఆలయానికి వస్తే పోయినసారి ఉత్సవ కమిటీ వేస్తే ఈ విధంగా చేశారు అనేటువంటి విధంగా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎవరు కూడా ఉత్సవానికి సంబంధించి కూడా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తాం. ప్రతి కూడా ఈ రోజు టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యారు. రెగ్యులర్ గా చేసేటువంటి యాక్టివిటీస్ కాకుండా వీళ్ళందరూ కూడా మంచి అవకాశం ఉంది. ఇక్కడ చాలా మంది అనేక సార్లు ఈ కమిటీలో దేవాలయం ఉత్సవ కమిటీలో పాల్పంచుకొని అనేక రకాల సేవలు చేసినటువంటి వాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి సేవను కూడా గతంలో కూడా వాస్తవికంగా ఆదివేశంలో ప్రతి వారం కూడా ఏదో సేవా కార్యక్రమం ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. కానీ ప్రతి సందర్భాన్ని కూడా ఒక సేవా కార్యక్రమంగా భావిస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున సమాచారమైనటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా దేవుడి ఆశీస్సుల కోసం అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రజలు ముఖ్యంగా ఆలోచిస్తారు. వాటిని విధాకార్యంగా కూడా ఆలోచిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి వచ్చేటువంటి రూపాయిని కూడా
దేవి నవరాత్రులకు ఆడంబరంతో దానికి అలంకరణతో చేసేటువంటి కార్యక్రమంతో పాటు వాటిని తగ్గించమని నేను చెప్పండి కదా, కానీ తెలివిగా ఆలోచనలో వాటిని తగ్గించకుండా ఇంకో రకంగా కూడా మంచి పేరు మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ కమిటీకి ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనందరం కూడా చేస్తా ఉన్నాం, మీరు చాలా సేవలు చేస్తా ఉన్నారు. గతంలో మేమందరూ చూసాం క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి క్యారిటీలు గుంటూరు నగరంలో వచ్చిన తర్వాత సముద్రం కొలిపాలు కానీ లేకపోతే ఐసీ కాలేజ్ కానీ రూరల్ కాలేజ్ కానీ ఇటువంటి ఎన్ని వచ్చిన తర్వాత భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎంత మార్పు వచ్చిందో అందరూ కూడా తెలుసు. వైద్యం కూడా అలాగే ఆరోగ్య చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు తగ్గకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో నిన్న వరదలు జరిగితే వరదలు తగ్గించినప్పుడు మా గ్రూప్ నియోజకవర్గం నుంచి దాదాపు మేము ఈ 5 లక్షల రూపాయలు ఈ సామాన్యుడికి అందించడం జరిగింది. దాంట్లో అందుబాటులో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆదివాసీ సోదరులు ముందుకు వచ్చి అడగల ముందు సేవ చేసినటువంటి పరిస్థితి. అందుకని అట్లాంటి ఆలోచన కలిగినటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా కొంతవరకు సమాజ సేవకు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే ఆలయంలో కూడా ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. ఉత్సవ కమిటీ ఇస్తేనే మీరు ఇంత పెద్ద పని చేశారనేటువంటి విధంగా పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని జనరేటర్ సోదరి చెప్పారు. మొదటి కార్యక్రమం జనరేషన్ ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంత పెద్ద ఆలయానికి జనరేషన్ లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే అన్ని కమిటీలు చేశారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటున్నారు. ఆలయానికి అత్యవసరమైనటువంటి జనరేటర్ లేకపోవడం చాలా బాధకరం. ఇప్పటికైనా మీరు మొదటి కార్యక్రమం గుడిలో మీరు పుస్తకం ఏదైతే ముందు ఓపెన్ ఫారెన్ ఏదైనా కార్యక్రమాలు జరిగేటువంటి క్యాట్లాగ్ కన్నా ఆలయంలో పెద్ద జనరేటర్ దాదాపు 40 జనరేటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే నిత్యవసరమైనటువంటి టాయిలెట్స్ కానీ అలాగే కొంత ఫ్లోరింగ్ చేయాలంటే ఇవన్నీ ఈ 3 కార్యక్రమాలు మొదటి బాధ్యతగా తీసుకొని మీకు చేయాలి. చేసిన తర్వాత మీరు తీసుకునేటువంటి మొదటి ముందు కార్యక్రమాలు కూడా ఆ ఆలోచన భావన పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తూ మౌలికంగా మీకు అవసరమైనటువంటి రోడ్లు కానీ ట్రాఫిక్ లైట్స్ కానీ అలాగే వీధి దీపాలు కానీ లైటింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా నేను పూర్తిగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. తప్పించినవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి కార్యక్రమాన్ని వీలైతే పిలిచి మన ప్లేస్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యులు పెంచుకొని ఇప్పుడే మొదటి తాగని చెప్పాడు 3 దేవాలయాల గురించి మాట్లాడుకుంటారని. మొదటి అమ్మవారి దేవస్థానం ఉద్యోగాలు ఉన్నాయి. అంత పెద్ద స్థాయిలో చేయకపోయినా 2వ స్థాయిలో అయితే గుంటూరు నగరంలో జరిగిందనేటువంటి విధంగా మీ అందరూ కూడా ఆ కార్యక్రమాలు మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు పెరుగుతా ఉన్నాయి. కలిసి అందరూ గట్టిగా ఆలోచనతో మిగతా కూడా అవకాశాలు కలుపుకొని అత్యంత కోరుకుంటూ విషయాలు చేస్తాం. థ్యాంక్ యూ. హలో రెడీ ఉండదు. రెడీ గారు చెప్పినట్టు మనం ఏ అవసరం వచ్చినా కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా కూడా వాళ్ళ సహాయం ఇస్తాం. అలాగే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఆలోచన మనకు ఇచ్చేవాళ్ళు 20 వాళ్ళు చెప్తున్నాం. నజీర్ గారు చెప్పారు అలాగే ఆయన అప్రాధాన్ని చూడుతానని ఆయన గత వరుసతో మన ఆదాయ జనరేటర్ 50,000 రూపాయలు సత్తాయిస్తామని చెప్పి ఈ జనరేటర్ ప్రకటించి దాని సత్తా 50,000 రాసుకోవడం చెప్పి దాని వాళ్ళు చూడడం జరిగింది. కాబట్టి వారు మనతో ఎంత కలిసిపోయి ఉన్నారో వారికి పేరు వచ్చేట్టు గొప్ప పేరు వచ్చేట్టు కూడా మనం చేయాలని చెప్పి మీ అందరూ కూడా పేరు చేయాలని కోరుకుంటాం. అమ్మవారి కోసం మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు హైదరాబాద్ గారు 40,000 ప్రకటించారు. తీసుకుని అమ్మవారి వారే అభివృద్ధులు ఎమ్మెల్యే ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు తీసుకుని నేను ఆర్యవైశ్య మహాసభ తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వాణిజ్య ఉపాధ్యక్షుడిగా నేను 12 రూపాయలు ఎమ్మెల్యే గారు చెప్పారు. మీకన్నా ఇస్తే బాగుందండి.
ఇచ్చే స్థాయి మాది కాదు. కాబట్టి మాకు ఇచ్చినట్టుగా 50,000 పరిస్థితి. కార్యక్రమంలో రాత్రి పాటు మా నాయకులు కొత్తూరు వెంకట్ గారు, సత్యనారాయణ గారు, ఈవో గారు, రాము గారు, అలాగే నరేంద్ర గారు అందరూ కూడా దాదాపు 5-6 సార్లు రాత్రి పూట ఒక అరగంట టైం లేకపోవడం, ఆయన కలవడం, ఇలా కూర్చొని 11 నిమిషాలుగా అందరు కూర్చొని మాట్లాడుకొని కంపెనీ ఏర్పాటు ఎవరు గొప్ప కాదు, ఎవరు తగ్గినోడు కాదు. అవకాశాన్ని బట్టి అందరికీ అందుబాటులో మంచి టీం ఏర్పాటు చేశాం. దీంతో పాటు ప్రతి అనుకుంటే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి కలిసి ఎవరు దిగినటువంటి ఇబ్బంది లేదు, మంచి పేరు చేస్తారు. తప్పకుండా రావడం కూడా చాలా మంది ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకు కూడా నేను అందరికి పెట్టి అటువైపుకి వెళ్ళండి. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.